విజయదశమి పర్వదినం విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఆ వివరాల్ని మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అంటూ సరస్వతి ప్రార్థనతో విజయనగరం సరస్వతి ఆలయం మారుమోగిపోతుంది. బాసర తర్వాత రెండో బాసరగా పిలిచి విజయనగరం సరస్వతి ఆలయంలో జ్ఞాన సరస్వతి పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాదాపు ఇక్కడికి అక్షరాభ్యాసాలు కూడా కోసం ఇక్కడికి వేలాది మంది భక్తులందరూ కూడా తరలి వచ్చారు. ప్రధానంగా ఇక్కడ అక్షరాభ్యాసాలు చేసుకోవడానికి అంటే తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసి తమ పిల్లలకి అక్షరాభ్యాసాలు చేస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలో ధన్వంతరి, గరుత్మంతులు, శ్రీ లక్ష్మీ హాయగ్రీవాలు, తారా బృహస్పతి, యోగ ఆంజనేయులు, విద్యా గణపతి, మేధా దక్షిణామూర్తి, కార్తికేయులకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ పూజలు చేసుకోవడానికి భక్తులు కూడా వేలాది మంది తరలివచ్చారు. దాదాపు 3-4 రోజులు ఇక్కడ అక్షరాభ్యాసాల కార్యక్రమం కొనసాగుతుంది. బాసర వరకు వెళ్ళలేని వాళ్ళకి విజయనగరంలో మంచి అవకాశం బాగా జరిగింది. ఇక్కడ కార్యక్రమం అంతా కూడా చక్కగా పంతులు గారు వివరంగా చెప్పి అందరి చేత సక్రమంగా చేయించారు. ఫస్ట్ టైం వచ్చాను, బాగానే జరిగింది, సాటిస్ఫై అయ్యాం. చాలా సక్రమంగా చాలా బాగా చేశారు పంతులు గారు. నమ్మకం ఉందండి, బాగా నమ్మకం ఉంది, అందుకనేసి వచ్చాం సార్. బాగా చేశారు, చాలా బాగుంది సార్. మన అనకాపల్లి నుంచే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు, ఎక్కడెక్కడ ఒరిస్సా అని, కర్ణాటక అని అనేక రాష్ట్రాల నుంచి కూడా జనాలు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకున్నారంటే అమ్మవారి గుడి చాలా ప్రాధాన్యమైన గుడి. అక్షరాభ్యాసానికి వచ్చాము. ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ రావడం, చాలా బాగుంది. ఈరోజు విజయదశమి పర్వదిన సందర్భంగా ఎవరైతే అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తారో ఆయా విద్యార్థులు త్వరితగతిని వృద్ధిలోకి వస్తారని అచంచలమైన విశ్వాసం. అంతేకాక ఆలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేయడం వల్ల నిద్రా సమయంలో ఆ సరస్వతీమాత ఆ విద్యార్థుల నాలుగుపై బీజాక్షరాలు ఎక్కిస్తుందని ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉండుడిచే మంది నేను రోజు రాత్రి వచ్చి ఆలయంలో పడుకొని ఈరోజు అక్షరాభ్యాసం మరియు పిల్లల బరువుకు సరిపడిగా తులాభార సేవ కూడా చేయిస్తూ ఉంటారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒకటే పీఠం మీద లక్ష్మీ, భువనేశ్వరి, సరస్వతి దేవులు ఒకే పీఠం మీద ఉండడం ఇక్కడ చాలా ప్రత్యేకం. ఈ దసరా అన్ని రోజుల్లో కూడా దాదాపు 3000 వరకు అక్షరాభ్యాసాలు అయ్యాయి. ఇక్కడ విజయనగరం, విశాఖపట్నం కాదండి, రాజమండ్రి, విజయవాడ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలా మంది వస్తున్నారు. ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున కూర్చొని అందరూ కూడా ఎక్కడి నుంచి అన్ని జిల్లాల నుంచి రాత్రిపూటే ఇక్కడికి వచ్చారు. ఈరోజు రాత్రి సమయంలో కూడా దేవాలయంలో నిద్ర చేస్తే ఎంతో పుణ్యం వస్తుందనేది ప్రసిద్ధి ఉంది. ఈ సరస్వతి ఆలయంలో నిర్వాహకులు పెద్ద ఎత్తున అధికారులు కూడా అనేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో భాగంగా చిన్నపిల్లల అక్షరాభ్యాసాలు చేస్తే వారికి ఉన్నత స్థాయిలో ఉంటారనేది ఒక ఎక్కువ ప్రసిద్ధి ఉంది. దాదాపు గత 20 సంవత్సరాలుగా ఈ సరస్వతి ఆలయం ఇదే విధంగా అక్షరాభ్యాసాలు కొనసాగుతుంది. విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయం నుంచి కెమెరామెన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.